చందమామ కథ. తెనాలి రామలింగం. తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలుండరు. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకుంటున్నారు? తెనాల్లో పుట్టాడు కనుక తెనాలి రామలింగం అయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు. చిన్నప్పటి నుంచి రామలింగం వట్టి చిలిపివాడు. ప్రతి వాళ్ళకి పేర్లు పెట్టేవాడు. అతనికి నదురు బెదురు ఏ కోశానా ఉండేది కాదు. తనకి నచ్చని దాన్ని విక్రించటంలో మొనగాడు. ఒకరోజు రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక యోగి ఆ దారిని పోతూ అతను చూశాడు. రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరికి పిలిచి శక్తి మంత్రం ఉపయోగించి ఇలా చెప్పాడు. నాయనా, ఈ మంత్రం 1000 సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది. 1000 తలలతో కనిపిస్తుంది. నువ్వు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నువ్వు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. ఒక మంచి రోజు వచ్చిందాకా ఆగి ఆనాటి అర్ధరాత్రి పూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్లి యోగి చెప్పిన మంత్రం 1000 సార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే 1000 తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమి తోచిందో తక్కువని నవ్వాడు. దేవి రామలింగాన్ని ఎందుకు అబ్బాయి నవ్వుతావు అని అడిగింది. మీరు కోపగించుకోనంటే మనవి చేసుకుంటాను అన్నాడు జంకు గొంకు లేకుండా రామలింగం. దేవి సరేనంది. రామలింగం అప్పుడు చెప్పాడు, అమ్మా, మాకు ఒకటే ముక్కు, కానీ 2 చేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒక్క ముక్కు చీదుకోవడానికే 2 చేతులు చాటం లేదు. మరి మీకు 1000 తలలు, కర్మం చాలక జలుబు చేస్తే ఆ 1000 ముక్కులు చీదుకోవడానికి ఈ 2 చేతులు ఎలా చాలుతాయా అని నవ్వొచ్చింది అన్నాడు. దేవి కూడా అతని మాటలకు నవ్వి, నాయనా, నన్ను చూసి నవ్విన వాడివి, ఇక నువ్వు ఎవరిని చూసి నవ్వవు గనక నువ్వు తప్పకుండా వికటకవి అవుతావు అంది. రామలింగం నమస్కరించి, తల్లి, ఎడు తిప్పి చదివిన చెడని మాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకు ఏమి కావాలి అన్నాడు. కాళిక అతని తెలివితేటలకు మెచ్చుకున్నది. వికటి కవి అనే మాటను ఎటు తిప్పి చదివినా మారేదేముంది? దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికిచ్చింది. నీవు రాజాస్థానంలో విదూషకుడు అవుతావు. అంతేకాదు, నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేత కాదు అని ఆశీర్వదించింది. రామలింగం వికట కవిగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరుతో ఎన్నో హాస్య కథలున్నాయి. ఇవి కాక వీరు 2 మహాకావ్యాలు రాశారు. ఉద్భాటాచార్య చరిత్ర ఒకటి, పాండురంగ మహాత్యం రెండోది. ఈ 2 పిల్లలు పెద్దలు అందరూ చదవాల్సినవి.